దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా పెద్దలు. ఇప్పుడు మన హీరోయిన్లు కూడా అదే చేస్తున్నారు. అసలే ఇది సినిమా ఇండస్ట్రీ. ఈ రోజు ఉన్న క్రేజ్ రేపు ఉంటుందా లేదా అని చెప్పలేము. పైగా హీరోయిన్ల ఇమేజ్ ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేము. రోజుకో కొత్త అమ్మాయి ఇండస్ట్రీకి వస్తున్న ఈ సమయంలో క్రేజ్ ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలని ఆలోచిస్తున్నారు మన హీరోయిన్లు. సినిమాలలో సంపాదించిన డబ్బును తీసుకెళ్లి వ్యాపారాల్లో పెడుతున్నారు. ఇప్పటికే మన దగ్గర చాలా మంది హీరోయిన్లు బిజినెస్ ఉమెన్ గా కూడా సత్తా చూపిస్తున్నారు. కాజల్ క్లాత్ బిజినెస్ తో పాటు చెల్లితో కలిసి జ్యువెలరీ, బేబీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తుంది. శ్రీయా స్పా సెంటర్ పెట్టుకుంటే ఇలియానా గోవాలో రెస్టారెంట్ బిజినెస్ చేస్తోంది. భూమిత్ర పేరుతో కీర్తి సురేష్ బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తోంది. తమన్నా నగల వ్యాపారం చేస్తుంటే సమంత బట్టల వ్యాపారంలో బిజీగా ఉంది. ఇలా ఎవరికి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ బిజీగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన కూడా బిజినెస్ వరల్డ్లోకి అడుగుపెట్టింది. ఈమె తొలి ప్రయత్నంగా పర్ఫ్యూమ్ బిజినెస్ మొదలుపెట్టింది. డియర్ డైరీ పేరుతో మొదలైన ఈ బిజినెస్ బాగానే రన్ అవుతోంది. తన ప్రొడక్ట్కు తానే బ్రాండ్ అంబాసిడర్గా కూడా తన పరిచయాలను బిజినెస్ కోసం వాడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తన పర్ఫ్యూమ్ను ఇండస్ట్రీలోని ప్రముఖులకు గిఫ్ట్గా పంపిస్తోంది. ఈ క్రమంలోనే రష్మిక దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్లను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ రష్మిక అంటూ ఆమె బ్రాండింగ్కు మరింత ప్రమోషన్ యాడ్ చేశాడు. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లోనూ రఫ్ ఆడిస్తుంది రష్మిక. డియర్ డైరీ తనకు కీలకం అని, త్వరలోనే దేశమంతా తన ప్రొడక్ట్ వాడేలా చేస్తానంటుంది ఈ బ్యూటీ. సినిమాల్లో సంపాదించిన మొత్తాన్ని చాలా జాగ్రత్తగా బిజినెస్ పై ఇన్వెస్ట్ చేస్తుంది రష్మిక. మొత్తానికి మన హీరోయిన్లు చాలా మారిపోతున్నారు ఇప్పుడు. ఒకప్పట్లా సినిమాలు మాత్రమే కాకుండా ఇక్కడ సంపాదించింది అక్కడ పెట్టి సంపద మరింత పెంచేసుకుంటున్నారు.